హాయ్ అండి అందరికీ, నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ వైషు ఆల్ ఇన్ వన్ థాట్స్. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయడం లేదండి, కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ ఉండబట్టి. సో అందుకని నేను ఇన్ని రోజులు వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు నేను క్రోషా బేసిక్స్ అనేది ఎలా వేసుకోవాలి, అది కూడా స్టెప్ బై స్టెప్ అనమాట. మనకి ఏమేమి కావాలి, థ్రెడ్స్ ఏవి యూస్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో అనేది ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అంటే అంత ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ అనమాట, ఉన్నది ఉన్నట్టుగా నేను ఈ వీడియోలోన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఈ క్రోషాకి ఏమేం కావాలి ఏంటనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మామూలుగా మనకి దారాలు అనేది 2 టైప్ ఆఫ్ దొరుకుతాయండి. ఒకటి బిఐపి అని చెప్పేసి నార్మల్ థ్రెడ్ అనమాట. ఇది కొంచెం వాటర్లో వేయంగానే కొంచెం డ్యామేజ్ అయినట్టు అవుతుందన్నమాట. ఈ థ్రెడ్ అనేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ దారం అని చెప్పేసి దొరుకుతుందండి. ఇది మనకి లైఫ్ లాంగ్ యూజ్ ఉంటుందన్నమాట, అంటే వాటర్లో వేసినా ఏం కాకుండా ఉంటుందన్నమాట. దీనికి మనకి కాస్ట్ అనేది వేరే ఉంటుందండి. ఇది 40 రూపీస్ ఉంటుంది, ఇది 20 రూపీస్ ఉంటుంది, అంటే డబల్ అమౌంట్ ఇది ఉంటుందన్నమాట. ఎక్కువ కాస్ట్లో కావాలంటే ఈ థ్రెడ్లో వేసేసేయండి, అంటే వాళ్ళకి మాకు మంచిగా ఉండాలి అంటే. లేదండి నాకు నార్మల్గానే కావాలి, అంత రేట్ పెట్టలేమంటే ఈ థ్రెడ్ యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి, నేను క్రోషాక్ అనేది థ్రెడ్ అనేది ఈ విధంగా చుట్టు పెట్టుకున్నానండి. ఒకసారి మీరు ఈ థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి ఏంటనేది పాత వీడియోలలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి ఎలా చుట్టాను ఏంటనేది. ఇవైతే 6 లేయర్స్ అనేది ఉండాలన్నమాట మనకి ఖచ్చితంగా. ఒక బాక్స్కి మనము 100 లేయర్స్ చుట్టు పెట్టుకుంటే మనకి ఆర్చి టైప్లో, అంటే చిన్న ఆర్చి టైప్లో మనము చీర మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ విధంగా తీసుకొని చుట్టు పెట్టుకున్నాను. మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి కోసం ఇలా చూపిస్తున్నాను. ఇది పూర్తిగా ఎలా చుట్టుకోవాలి ఏంటంటే మనకి లాంగ్ వీడియోలు ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా. అలాగే మనకి కత్తెర కావాలండి. ఓకే, నార్మల్గా నేను చూపిస్తున్నాను. ఇది మనకి రెగ్యులర్గా మనం యూస్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీకు తెలిసిన విషయమే. మనకి నీడిల్ ఎలా వాడాలి, ఏది వాడాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11 కానీ 10 కానీ యూజ్ చేయొచ్చండి. 11 0.7 mm అని తీసుకుంటే సరిపోతుంది, లేదా 10 0.7 mm అని తీసుకుంటే సరిపోతుంది. మనకి నీడిల్కి అనేది కొంచెం అటు ఇటు, అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే మొన కొంచెం లావుగా ఉంటే సరిపోతుంది, మనకి ఈజీగా వర్క్ చేసుకోవడానికి వస్తుంది. అదే పాతగా అంటే మీకు ఐడియా ఉంటే కనుక కొంచెం 10 నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో మీకు అలవాటు అయినంతవరకు 11 అయితే యూస్ చేయండి, కొంచెం మొన అనేది లావుగా వస్తుందన్నమాట. నేను మనకి నార్మల్గా నాకు 2 అలవాటే కాబట్టి 2 యూస్ చేస్తానండి. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇలా ఉంటుంది మనకి నీడిల్ అనేది. అలాగే నేను నార్మల్గా మనకి ఉంటాయి కదండి బ్లౌజ్ పీసెస్ అనమాట. సో ఈ జిగ్జాగ్ చేసి పెట్టుకున్నాను. మనకి బేసిక్స్ అనేది నేర్పించడానికి అయితే మనం శారీస్ మీద అయితే ఒకసారి తీసి మళ్ళీ ముడి వేస్తే కంప్లైంట్ వస్తాయి కదండి కస్టమర్స్ నుంచి. సో అందుకని నేను ఒక చిన్న క్లాత్ అనేది నేను ఇలా జిగ్జాగ్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా నేర్చుకుంటున్నారంటే ఇలాంటి క్లాత్ పీస్లు ఉంటాయి కదా మనకి లైనింగ్, ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు కదా, ఇలా మనకి ఒక లెంత్లో మామూలుగా మనకి 4 ఇంచెస్ టైప్లో, అలా 4 ఇంచెస్ 5 ఇంచెస్ విడ్త్లో తీసుకొని ఇలా జిగ్జాగ్ అటు సైడ్ ఇటు సైడ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా నేర్చుకోవడానికి వస్తుంది అనమాట. ఒకటే క్లాత్ పైనే మనం అన్ని విప్పి వేసుకున్నా నో ప్రాబ్లం. ఈ విధంగా ఎందుకు ఈ విడ్త్లో తీసుకోవాలనుకుంటే క్లాత్ని ఇలా పట్టుకోవాలి కదండి. సో అందుకే మనము ఈ విడ్త్లో తీసుకున్నామంటే ఈజీగా గ్రిప్ అనేది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చైన్ స్టిచ్ ఎలా వేసుకోవాలి ఏంటి నీట్గా స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను, చూసేసేయండి. 1కి 2 సార్లు చూడండి, మీకు అర్థం అవుతుంది డిజైన్ అనేది ఎలా వేసుకోవాలి ఏంటనేది. ఈ వర్క్ నేర్చుకున్నారంటే మనం వేరే డిజైన్లు, అంటే శారీస్ కాకపోయినా ఇంకా వేరే డిజైన్లకైనా వేరే డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. బ్లౌజులకి రాబోయే వీడియోలలో నేను మంచి వీడియోలు అనేది పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడైతే నేను ఈ విధంగా తీసుకున్నాను. ఈ థ్రెడ్ అనేది తీసుకున్నాం కదా 6 లేయర్గా. మనం ఈ చూపుడు వేళ్ళకి అనేది 5 లేదా 6 సార్లు లేదా 3 సార్లు, అంటే మీరు పట్టుకునే గ్రిప్ని బట్టించి అనమాట. ఈ మిడిల్ ఫింగర్ అండ్ ఈ రింగ్ ఫింగర్ మధ్యలో ఈ థ్రెడ్ అనేది వస్తుంది. ఇలా వచ్చేసి మనము ఒక 5 టైమ్స్ లేదా 6 టైమ్స్ అలా ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇది గమనిస్తే మీరు ఈజీగా అవుతుందన్నమాట. అప్పుడు మనము ఈ మిడిల్ ఫింగర్ ఇలా తీసేసి ఈ విధంగా మళ్ళీ పట్టేసుకోవాలి, అంటే పైకి రావాలన్నమాట ఈ విధంగా. అప్పుడు మనకి వర్క్ అనేది ఈజీగా అవుతుంది. లేదు మనం ఇలా కూడా పట్టేనే వేసుకోవచ్చు, అంటే మనకి గ్రిప్ అనేది మీరు వేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట, అంటే ఐడియా వస్తుంది అనమాట. సో ఈ విధంగా చుట్టేసుకోండి మీరు. నేనైతే ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను, కొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టేసుకుంటున్నాను.
మనకి స్టార్టింగ్లోనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, సో సమానంగా ఉండేలాగా చూసుకోండి. మనకి ముడి వేసుకోవడానికి ఈజీగా అవుతుందన్నమాట. నేను ఈ విధంగా క్లాత్ తీసుకున్నాను కదా. మనం స్టార్టింగ్ మీరు ఇంకొకటి గమనించండి, నేను నార్మల్గా శారీస్కి వేసేటప్పుడు ఎడ్జ్ కానుంచి వేసుకుంటూ వస్తాను. మీరు నేర్చుకునేటప్పుడు కొంచెం క్లాత్ అయితే వదులుకోండి, ఇంత ఒక 1 ఇంచ్ అంతా, ఎందుకంటే మీరు ఇలా పట్టుకోవడానికి రావాలి కాబట్టి. సో నేను ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది వదిలేసి పట్టుకుంటున్నాను, అంటే వర్క్ అనేది నీట్గా నేర్చుకోవడానికి మీకు ఈజీగా అవుతుందన్నమాట. ఈ నీడిల్ అనేది మొన అనేది మన వైపుకే ఎప్పటికీ ఉండాలి. మీరు నేర్చుకుంటున్నప్పుడు గమనించండి, మొన అనేది మన వైపుకే ఉండాలి. అది ముఖ్యంగా మనకి మెయిన్ అన్నమాట. ఆ మొన అనేది ఇటుగానే అటుగానే ఉందంటే మనకి దారం అనేది తీసుకోవడానికి రాదనమాట. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, వచ్చిన వాళ్ళకైతే కాదు. ఇప్పుడు నేను ఈ విధంగా పట్టేసుకున్నాను కదా, ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఇది రింగ్ ఫింగర్తో అండ్ బొటన్ వేల్ చివరి భాగానే ఇలా పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది అనమాట. అది కొత్తగా అనుకోండి, మీకు కొంచెం గ్రిప్ అనేది మిస్ అవుతుంది. సో అందుకే అది గమనించుకోండి, ఓకేనా. నేను ఈ విధంగా తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఈ మధ్యలో దీన్ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి గమనించండి, మొన అనేది నా వైపే ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని స్టార్టింగ్లోనే మనము ఈ విధంగా తిప్పేసుకొని ఒక్కసారి పైకి తెచ్చుకున్నామంటే, మనము ముడి వేసేసుకున్నామంటే ఇంకా మనకి గ్రిప్ అనేది పోదన్నమాట. ఈ విధంగా పైకి తెచ్చుకున్న తర్వాత మనం ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మనకి గ్రిప్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా ఇంకొకసారి కూడా సేమ్ అలానే టైట్గా ముడి అనేది వేసేసుకోండి. చూసారా, ఈ విధంగా నేను ముడి వేసుకున్నాను. ఈ ఎక్స్ట్రా అనేది ఉంచుకోండి, ఏం కాదు, లాస్ట్ మూమెంట్లో మనం ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, మళ్ళీ సేమ్ మనము ఇదే గ్యాప్లోన మనము మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అంతే, మన వైపే ఉండి మళ్ళీ ఈ థ్రెడ్ అనేది పైకి తెచ్చుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ విధంగా తెచ్చుకున్నాం కదా, ఈ నీడిల్కి అనేది ఈ థ్రెడ్ అనేది ఎక్కాలన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, మన వైపే ఉండాలి, నీడిల్ అనేది ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకుంటే మనకి మొనకి అటాచ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని పైకి తెచ్చుకోవాలి ఈ విధంగా. చూసారా, మళ్ళీ చూపిస్తాను. మన వైపే ఉంది కదా, సో ఈ విధంగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ మొనకి ఇది అటాచ్ అయిపోతుంది అనమాట. సో మనం ఇలా పట్టేసుకొని దీన్ని ఈ విధంగా పైకి తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత ఇలా లైట్గా లాగారంటే మనకి థ్రెడ్ అనేది దగ్గరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ లాక్ అనేది పడిపోతుంది, గమనించండి. ఇక్కడ లాక్ పడిపోయింది చూడండి. ఇప్పుడు ఈ లాక్ పడిపోయింది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఊడిపోకుండా ఈజీగా మనకి వస్తుందన్నమాట వర్క్ అనేది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చైన్ స్టిచ్లే నేర్చుకోవాలండి. ముందుగా మనం నేర్చుకోవాల్సింది చైన్ స్టిచెస్. అది వచ్చిందంటే ఎలా తిప్పుకోవాలంటే అలా తిప్పుకోవచ్చు అనమాట. డిజైన్ మనకి నచ్చినట్టు తిరుగుతుంది డిజైన్ అనేది. ఆర్చిల్ అనేది రాబోయే వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ నేను ఈరోజు చైన్ స్టిచ్ మాత్రమే చూపిస్తున్నా. ఈ విధంగా తీసుకున్నాను కదా, మీరు కొంచెం నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం గ్యాప్ అనేది ఎక్కువగా పెట్టుకోండి, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చింది కదా ఇది అని చెప్పేసి అనుకోకుండా మీరు ఇట్లా ఫాస్ట్గా ఇలా వచ్చింది కదా అని చెప్పేసి మాలాగా వేస్తారంటే రాదండి. చూడండి, ఇది దగ్గరగా జడలాగా వచ్చింది కదా, సో మీరు అలా వేసుకోకూడదు. మామూలుగా మనం వేసుకునేటప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, నార్మల్గా ముడి వేసేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం లైట్గా గ్యాప్ అనేది పెట్టేసుకోవాలి. అంటే నీడిల్కి కొంచెం గ్యాప్ ఉందంటే మీరు పైకి థ్రెడ్ లాక్కోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఐ మీన్ చూస్తున్నారా, ఇక్కడ చూడండి గ్యాప్ కనిపిస్తుంది అనుకుంటా మీకు. చూడండి ఇంత గ్యాప్ ఉంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఈ విధంగా తీసుకొని ఇలా మళ్ళీ పైకి తెచ్చుకుంటే ఎంత ఈజీగా వచ్చిందో చూడండి. అసలు చిక్కు లేకుండా నీట్గా వస్తుంది అనమాట. సేమ్ మళ్ళీ కొంచెం గ్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా తిప్పేసుకొని పైకి ఈ విధంగా తెచ్చుకున్నారంటే చూడండి మంచి ఒక జడలాగా మనకి ఫామ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారా, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ తీసుకొని మనం చైన్ స్టిచ్లు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని వేసుకుంటాం చైన్ స్టిచ్లు అనేది, 4 వేసుకుంటాం, 5 వేసుకుంటాం, 6 వేసుకుంటాం. ఐ మీన్ ఎలా 6 వేసుకుంటారంటే డిజైన్ బట్టించి వస్తుంది అనమాట. ఇది కూడా మనకి స్టార్టింగ్లో చైన్స్ అనేది 2 వస్తాయి అనమాట. మనం ఏం చేయాలంటే కనుక స్టార్టింగ్లో మాత్రం 2 వేసుకోవాలి, తర్వాత 3 వేసుకోవాలి, తర్వాత 2 వేసుకోవాలి, తర్వాత 3 వేసుకోవాలి, అలా వస్తుంది అనమాట స్టార్టింగ్ నుంచి. కాకపోతే ఇప్పుడు మనం చైన్ స్టిచ్ మాత్రమే నేర్చుకుంటున్నాం కాబట్టి చైన్ స్టిచ్లోనే వెళ్ళాలి. అంటే ఐ మీన్
నేను ఎలా నేర్పిస్తున్నానంటే 5 చైన్స్ లాగా అల్లుతాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ముడి పడిపోయింది కదా, ఈ ముడి దగ్గర నుంచి మనము ఇలా తిప్పేసుకొని 1, మళ్ళీ ఇంకొకసారి తిప్పేసుకొని 2, మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని 3, మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని 4 అయ్యాయి కదా, మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని 5. ఈ విధంగా వేసుకుంటూ రావాలన్నమాట. చూసారా, ఇలా వస్తుందన్నమాట. 5 చైన్స్ అనమాట ఇవి. 5 చైన్స్ వేసుకున్న తర్వాత ఈ గ్యాప్ ఉంది కదా, మరి లాగినట్టు కాకుండా మరి లోపలికి కాకుండా నార్మల్గా ఇది ఎంతవరకు వస్తుందో అంతవరకే తీసుకొని మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కూడా స్టిచ్ చేసుకునేటప్పుడు మొన అనేది మన వైపే ఉండాలండి, అది గమనించాలి. ముఖ్యంగా మొన మన వైపు ఉందంటే వర్క్ మాత్రం చాలా ఈజీ అనమాట. తీసుకునేటప్పుడు కానీ వర్క్ చేసుకునేటప్పుడు కానీ. దీన్ని పైకి తెచ్చుకున్నాను చూడండి, మళ్ళీ చూపిస్తాను. దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసి దీన్ని మళ్ళీ ఇలా తిప్పేసుకొని పైకి తెచ్చుకోవాలి. అప్పుడప్పుడు మనకి థ్రెడ్ అనేది మిస్ అవుతుందండి, ఎంత ఎక్స్పర్ట్లు అయినా సరే స్లిప్ అనేది ఖచ్చితంగా అవుతుంది అనమాట. ఈ విధంగా 2 వచ్చాయి చూడండి, 1, 2. మళ్ళీ ఈ రెండింటిని ఒక చైన్తో ముడి అనేది వేసేసేయాలి మనం ఈ విధంగా. ఇప్పుడు మనకి ఇక్కడ ముడి పడిపోతుంది, ఇంకా రాదు. మీరంతకు మీరు కట్ చేసి పీకేస్తేనే దాన్ని వస్తుంది అనమాట, లేకపోతే ఇంకా వర్క్ అనేది అలానే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఎంత వర్క్ అనే వేసుకోండి, ఇదే సేమ్. ఇప్పుడు మనము మామూలు ప్లెయిన్ శారీస్ తెచ్చుకొని ఈ విధంగా చైన్స్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇంకా ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి వర్క్ అనేది వస్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. అప్పట్లో అయితే ఇంకా చాలామంది ఇలానే వర్క్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఇలా విధంగా తీసుకున్నాను కదా, మళ్ళీ సేమ్ అంతే. దీన్ని కూడా మళ్ళీ తిప్పేసుకొని 1, 2, 3, 4, 5. చూసారా, 5 వచ్చాయి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ సమానంగా చూసుకొని ఇక్కడే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని మళ్ళీ దీన్ని మనం పైకి అనేది తెచ్చుకోవాలి. అప్పుడప్పుడు చిక్కు పడినట్టుంటే మళ్ళీ దాన్ని వదిలేయాలండి. అలానే లాక్కొని వర్క్ చేశారంటే చిక్కులాగా వస్తుందన్నమాట. దాన్ని వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా థ్రెడ్ అనేది పైకి తెచ్చుకోవాలి. ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 2 ఉన్నాయి కదా, 1, 2, మళ్ళీ ఈ రెండింటిని ఒకటి చేయాలన్నమాట. ఈ విధంగా చూసారా, మనకి ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి చైన్ స్టిచ్ అనేది. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనమాట. ఇది ముఖ్యంగా నేర్చుకుంటే మీకు మిగతా డిజైన్ అనేది ఈజీ అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ ఫింగర్ ఉంటుంది కదండి, దీన్ని మాత్రం మనము థ్రెడ్ అయిపోయి కొద్దీ ఆటోమేటిక్గా మన చేతికి ఆటోమేటిక్గా తెలుస్తుందండి. మామూలు బిగినర్స్కైనా లేదా నార్మల్గా నేర్చుకున్న వాళ్ళకైనా తెలుస్తుంది. థ్రెడ్ అయిపోయి కొద్దీ వర్క్ అనేది ముందుకు సాగదనమాట. సో మనకు అయిపోయి కొద్దీ మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా తిప్పేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 3-4 సార్లు తిప్పుకుంటుంటే సరిపోతుంది అనమాట. ఇది మొత్తం అయిపోయేంత వరకు వర్క్ అనేది రాదనమాట, స్లిప్ అవుతూ ఉంటుంది అనమాట వర్క్ అనేది. ఇది ముఖ్యంగా గమనించుకోండి, ఓకేనా. చైన్ స్టిచ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, నీట్గా ఎలా వేసుకోవాలి, ఎంత గ్యాప్లో వేసుకోవాలి, ఎన్ని స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి అని చెప్పేసి. సో ఈ విధంగా వేసుకుంటూ మీరు అలవాటు చేశారంటే మనకి ఆటోమేటిక్గా ఒక వారం లోపల ఈ చైన్ స్టిచ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అక్క మరి అంత వేశారు ఓకే, మరి లాస్ట్లో మూమెంట్లోన ముడి అనేది ఎలా వేసుకోవాలి అని చెప్పేసి మీకు ఆ డౌట్ కూడా రావచ్చు, అది కూడా చూపిస్తాను. ఈ విధంగా మనం తీసుకున్నాం కదా చైన్స్ అనేది వేసుకొని, సో మనం సేమ్ గ్యాప్లోనే ఈ విధంగా తీసుకోవాలి. శారీకి అయితే కొంచెం అటు ఇటు అవుతుందండి, పూర్తిగా మనకు శారీకి తగ్గట్టు వర్క్ అనేది రాదనమాట. స్టార్టింగ్ నుంచి కొన్ని శారీస్కి మాత్రం కరెక్ట్గా వర్క్ వస్తుంది, కొన్ని శారీస్కి మాత్రం ఒక 2 చైన్లు 3 చైన్లు తక్కువ వస్తుంది అనమాట. అప్పుడు కొంచెం ముందుగానే గమనించుకోవాలి. మీరు గమనించుకుంటే మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా పైకి తెచ్చేసుకొని దీన్ని మళ్ళీ ఇక్కడ ముడి అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ముడి వేసుకున్నారు కదా, మనము ఒక 4-5 చైన్లు అనేది వేసుకుందాం. 1, 2, 3, 4. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా కొంచెం థ్రెడ్ అనేది లాక్కొని ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని తీసేసుకుంటే ముడి అనేది పడిపోతుంది. చూసారా, ఈ విధంగా మొత్తం అల్లేసుకోవాలి. అల్లేసుకున్న తర్వాత మొత్తం వర్క్ కంప్లీట్ అయిందంటే దీన్ని మనము బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసుకొని గమ్ పెట్టేసి అతికించుకున్నారనుకోండి, ఇంకెప్పటికీ ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇది మెయిన్ అనమాట. మనకి చాలా ఈజీ అంటే ఈజీ అండి. క్రోషా పెద్ద కష్టం అనుకుంటాం, కానీ నేర్చుకుంటే దీనంత ఈజీ ఏది ఉండదన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనము
వేసుకుంటే సరిపోతుంది. సెకండ్ స్టెప్ ఎలా వేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాను. ఇప్పుడైతే మీరు ముఖ్యంగా ఇది 1కి 2 సార్లు చూసి నేర్చుకోండి. ఓకేనా? మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ దాకా చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.